బీసీలకు 42% రిజర్వేషన్లతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ స్వరూపమే మారనుంది. గత బీఆర్ఎస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లు 23% తగ్గించడంతో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు 13,346 పదవులు కోల్పోయారు. ఇక బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సామాజిక న్యాయం జరగనుంది. బీసీ వర్గాలు సామాజికంగా, రాజకీయంగా బలోపేతం కావడంతో పాటు స్థానిక సంస్థల్లో వారికి పెద్ద సంఖ్యలో పదవులు దక్కే ఛాన్స్ ఉంది. లోకల్ బాడీల్లో బీసీలకు అదనంగా 23,973 పదవులు దక్కనున్నాయి. 42% రిజర్వేషన్లతో పంచాయతీ, వార్డ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు జెడ్పీ చైర్మన్ల వరకు బీసీలకు అదనంగా పదవులు రానున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను 55,000కు పైగా పదవులు వరించనున్నాయని తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ రిజర్వేషన్లను 23% తగ్గించడంతో బీసీలు స్థానిక సంస్థల్లో 13,346 పదవులు కోల్పోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణనతో సేకరించిన వివరాలతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బిల్లులు, ఆర్డినెన్సులు, చట్ట సవరణలు చేసి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కృషి చేసింది. ఆ బిల్లులు ఇంకా గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక జీవోను తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. దీనికి తగ్గట్టుగా పీఆర్ఆర్డీ శాఖ స్థానిక సంస్థల్లోని అన్ని పోస్టులకు అంటే వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలు, పీఎంఎం అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ రిజర్వేషన్లకు సంబంధించి 3 గెజెట్ కాపీలు అందజేసింది రాష్ట్ర సర్కార్. రెండు 2019లో 12,750 జీపీలకు గాను 2,345 సీట్లను బీసీలకు కేటాయించారు. 539 జెడ్పీటీసీ స్థానాలకు గాను 90, 538 ఎంపీపీ స్థానాల్లో 95 బీసీలకు దక్కాయి. 5,843 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,011 బీసీలకు కేటాయించారు. 32 జెడ్పీలుండగా బీసీలకు 6 స్థానాలే కేటాయించారు. ప్రస్తుతం 13 జెడ్పీలను కేటాయించగా అదనంగా 7 జెడ్పీ పీఠాలు బీసీలకు దక్కాయి. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23% తగ్గించడంతో స్థానిక సంస్థల్లో బీసీలు 13,346 పదవులు కోల్పోయారు. రిజర్వేషన్లు తగ్గింపుతో 1,133 సర్పంచ్ పదవులు, గ్రామ వార్డుల్లో 11,182 పదవులు, 338 అర్బన్ వార్డు స్థానాలు, 577 ఎంపీటీసీలు, 57 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు, 3 జెడ్పీ చైర్మన్ల పదవులను బీసీలు కోల్పోవలసి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా పరిషత్లు ఉండగా బీసీలకు 13 సీట్లు కేటాయించారు. 565 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలుండగా 237 సీట్లు బీసీలకు దక్కే ఛాన్స్ ఉంది. 5,763 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,421 సీట్లలో బీసీలకు అవకాశం రానుంది. ఇక 12,760 గ్రామ పంచాయతీలకు గాను 5,359 స్థానాలు, 1,12,534 గ్రామ పంచాయతీ వార్డులకు గాను 46,965 పదవులు, అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలకు గాను 1,422 బీసీలకు దక్కనున్నాయి.